మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా నస్పూర్లోని తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలకసుమన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలు గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ బాకీ కార్డుగా రూపొందించి ప్రజలకు వివరిస్తామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. గత 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. మంచిర్యాల జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ విజయం సాధిస్తుందని, దానికోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు. గత నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి యువత, మహిళలు ఓటు వేయకుండా తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. పార్టీ గుర్తులు కాకుండా కేసీఆర్ ఫోటో ఉంటేనే తెలంగాణ ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్పొరేషన్ అవకాశం ఉంది. ఇక చెన్నూరు ఏదేమైనా నేను చెప్పిన అన్ని మున్సిపాలిటీలు మన పెద్ద ఎత్తున గెలిచేది. పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిన్ననే మాకు చెప్పినారు, అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మున్సిపాలిటీల్లో సమావేశాలు పెట్టి కార్యక్రమాలు ప్రారంభించండి, కార్యకర్తల్ని అదేవిధంగా ఆశావాహుల్ని ఉత్సాహపరుస్తూ ప్రోగ్రామ్స్ కొనసాగించండి అని చెప్పినారు. అందుకోసమే ఈ సమావేశం పెట్టుకున్నాం. ప్రతి మున్సిపాలిటీకి ఒక 10,000 బాకీ కార్డులు. మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు వాళ్ళు 6 గ్యారంటీలని, 420 హామీలని, వివిధ డిక్లరేషన్ల రూపంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నింటినీ కూడా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని బాకీ పడ్డారు, ఎవరెవరికి ఎన్ని డబ్బులు బాకీ పడ్డారు అన్నింటినీ కాంగ్రెస్ బాకీ కార్డు రూపంలో అవి కూడా తెప్పించినాం. ప్రతి మున్సిపాలిటీకి ఒక 10,000 చొప్పున తెప్పించినాం. మొన్న పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫలితాలు వచ్చినాయి మన పార్టీకి. గులాబీ కండువా కేసీఆర్ బొమ్మ ఉంటే చాలు ప్రజలు ఓట్లేసినారు, గెలిపించినారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు అన్ని కాకి లెక్కలు చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఏమంటారు, 30% గెలిచారు బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. వాస్తవానికి లెక్కలు తీస్తే మనం 41% పైగా గ్రామ పంచాయతీలు గెలిచినాం. 2 సంవత్సరాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఒక మోసపూరితమైనటువంటి పాలన, దగాకోరు పాలన అనేటటువంటిది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థమైపోయింది. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి గ్రామీణ ప్రాంతంలో మొన్న బాగా కోపానికి వచ్చి ప్రజలు, మహిళలు కానీ, రైతులు కానీ, యువకులు కానీ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓట్లేసింది. అందుకనే ఈ ముఖ్యమంత్రి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టకుండా దాన్ని ఏదో పోస్ట్పోన్ చేసే డ్రామా కొడుతూ ఉంది. కొద్దిగా మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు గుర్తుంటుంది, ఈ మున్సిపల్ ఎన్నికల్లో నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా సమాయత్తమవుతూ ఉన్నారు. ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. ఈ గుర్తుండేటటువంటి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలనేటటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దె కూలేటట్టుగా ఈసారి బీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా మన మంచిర్యాల జిల్లాలోని మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని ప్రజల్ని కోరుతా ఉన్నా. ప్రజలు మనకు ఆశీర్వాదం ఇచ్చేటట్టు అన్ని వార్డులలో నిత్యం ప్రచారం చేసి ప్రజల్ని కన్విన్స్ చేసి కాంగ్రెస్ చేసినటువంటి మోసాలు, మన హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని వివరించి చెప్పాల్సిందిగా మీ అందరికీ కూడా నేను పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, చెప్పిన మాటలన్నీ బుట్టదాఖలు చేసి ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు రాజకీయాన్ని మనం ప్రజలకు వివరించి చెప్తే ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో అన్ని మున్సిపాలిటీలు గెలుస్తాం, నాకేమాత్రం డౌట్ లేదు. గుండెలో ఈ గులాబీ జెండానే ఉన్నది, కేసీఆర్ గారే ఉన్నారు. మీరు చూడరు రేపు ఎన్నికలు